సుమారు 200 సంవత్సరాల క్రితం జీవించినటువంటి జార్జ్ విట్ఫీల్డ్ అనే ఒక గొప్ప స్వార్థికుడు, గొప్ప ప్రార్థనాపరుడు, గొప్ప ప్రసంగికుడు ఒకరోజు చాలాసార్లు ప్రసంగించి తర్వాత చాలా అలసిపోయిన స్థితిలో తర్వాత తన గదికి వెళ్ళి పడుకుందామని అలా బెడ్ మీద పడుకునే లోపే ఒక వ్యక్తి వచ్చి, మరొకసారి మీరు ప్రసంగించవలసి ఉంది, ఎందుకంటే మీ ప్రసంగం వినడానికి బయట ఒక గుంపు సమావేశమైంది, వారు వేచి ఉన్నారు, మీరేం మాట్లాడతారా అని, మీ నుండి దేవుడు ఏం మాట్లాడబోతున్నాడా అని వారు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు, దయచేసి ఒక్కసారి వచ్చి ప్రసంగిస్తారా అని ఒక వ్యక్తి అడిగినప్పుడు, ఎంతో అలసిపోయినా కూడా జార్జ్ విట్ఫీల్డ్ గారు ఒక కొవ్వొత్తిని పట్టుకొని బయటికి వెళ్ళి, ఇది ఆరిపోయేంత వరకు నేను ప్రసంగిస్తానని చెప్పి ప్రారంభించాడు. ఒక గంట తర్వాత ఆ కొవ్వొత్తి ఆరిపోవడం జరుగుతుంది. వెంటనే జార్జ్ విట్ఫీల్డ్ గారు ప్రార్థనతో ఆ యొక్క ప్రసంగాన్ని ముగించి లోపలికి వెళ్ళిపోతాడు. మరలా ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో తన మంచం పక్కన మోకరించి దేవుని సన్నిధిలో కనబడతాడు. మనమైతే ఏం చేస్తాం? అమ్మో, రోజంతా నేను కష్టపడ్డాను, రోజంతా దేవుని కొరకు ప్రయాసపడ్డాను, రోజంతా దేవునితోనే ఉన్నాను, రోజంతా దేవుని కొరకు ప్రయాసపడ్డాను, ఇంకా నేను అలసిపోయాను అని ఉదయం లేవడం మానేస్తాం. కానీ జార్జ్ విట్ఫీల్డ్ గొప్పవాడు ఎలా అయ్యాడు అంటే, రాత్రంతా కష్టపడ్డా, ఆ దినమంతా కష్టపడ్డా, ఆ దినమంతా ప్రసంగాలు చేసిన, ఆ దినమంతా ప్రయాసపడ్డా, ఆ దినమంతా ప్రయాణాలు అధికంగా ఉన్నా కూడా ఉదయాన్నే లేచి ప్రార్థించడానికి ఉదయాన్నే లేచాడు. మనం ఎప్పుడైతే ఉదయాన్నే లేస్తామో మన ఆసక్తిని కనబరుస్తున్నామని అర్థం. దేవుని మనం ఎంతగా ప్రేమిస్తున్నామో ఉదయం లేచుటను బట్టి మనకు అర్థమవుతుంది. మనం నిద్రను ఎక్కువ ప్రేమిస్తున్నామా లేకపోతే దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నామా అనేది అక్కడ అర్థమవుతుంది. అయితే ఆ రోజు ఉదయం ఏం జరిగింది అంటే, జార్జ్ విట్ఫీల్డ్ గారు ప్రతిరోజు ఉదయం లాగానే మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకా ప్రార్థిస్తూ ఉంటుండగానే తన ప్రాణం దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. అంతవరకు అనేక దీపాలను వెలిగించినటువంటి ఆ ప్రాణదీపం దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. చూసారా, మరణము వరకు కూడా దేవుని సన్నిధిలోనే ఉన్నారు. మోకరించి ప్రార్థిస్తూనే తన ప్రాణాన్ని విడిచాడు. మరణం వరకు ఆయనతో సహవాసం చేశాడు. మరణము వరకు కూడా దేవుని పనిలో నమ్మకంగా ఉన్నాడు. ఆ చివరి రోజు రాత్రి వరకు కూడా ప్రసంగించడానికి అలసిపోలేదు. కానీ ఈ రోజుల్లో మనమైతే దేవుని కొరకు ఏదైనా చిన్న పని చేస్తే చాలు, అమ్మో దేవుని కొరకు ఏదో గొప్ప పని చేశామని ఫీల్ అవుతూ ఉంటాము. దేవుని కొరకే కొంత ప్రయాణం చేసినా, ప్రయాసపడ్డా, ప్రార్థనలో ఎక్కువ సమయము గడిపినా కూడా ఇంకా నేను ఈరోజు అలసిపోయాను, రేపు లేటుగా లేస్తాను అని మనం స్కిప్ చేస్తూ ఉంటాము. కానీ రోజంతా అలసిపోయినా కూడా జార్జ్ విట్ఫీల్డ్ గారు దేవునితో తన సహవాస సమయాన్ని పోనివ్వలేదు. నిన్న నేను వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఒక మాట నేను గమనించాను. నేను ఎన్నోసార్లు ఈ సామెతల గ్రంథాన్ని చదివాను, కానీ నిన్న నాకు తెలియజేయబడిన వాక్యం ఏంటి అంటే, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ఇక్కడ తెలుగులో మనకైతే జాగ్రత్తగా అని రాయబడి ఉంది, కానీ అదే మనం ఇంగ్లీష్లో చూసినట్లయితే ఎర్లీ అని ఉంది. దాన్ని మనం డిక్షనరీలో దాని అర్థం మనం చూసినట్లయితే, ఎర్లీ అంటే ప్రారంభం, మొదట, ముందుగా, సమయానికి ముందే, ఆలస్యం లేకుండా అనే అర్థాలు ఇంకా చాలా ఉంటాయి. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే, మన దిన ప్రారంభానికి ముందే, మన పనులన్నీ ప్రారంభించడానికి ముందే, ఒక వ్యక్తిని చూడడానికంటే ముందే, ఒక వ్యక్తితో మాట్లాడడానికంటే ముందే దేవుని వెతకడం. హల్లెలూయా! అలా వెతికిన వారు మాత్రమే దేవుని కనుగొంటారు. ఇక్కడ ఉన్న వాక్యం ప్రకారం నేను చాలాసార్లు అపార్థం చేసుకున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారని అన్నావు కదా ప్రభువా, నాకు కనబడు, నన్ను దర్శించు అంటూ ఉండేదాన్ని. కానీ నాకు అర్థమైంది ఈరోజు ఏంటంటే, ఎర్లీ, ఎవరైతే ఉదయాన్నే ఆయనను వెతుకుతారో వారు మాత్రమే కనుగొనగలుగుతారు. యాకోబు అనేకసార్లు దేవుని సన్నిధిలో ప్రార్థించి ఉండవచ్చు, అనేక సందర్భాలలో, అనేక స్థితిగతుల్లో, అనేక పోరాటాల్లో, వివిధ సమయాలలో దేవుని సన్నిధిలో ప్రార్థించి ఉండవచ్చు. కానీ అక్కడ రాత్రంతా ఆయన గడిపినా కూడా దేవుని దర్శనం ఎప్పుడు పొందుకోగలిగాడు? ఇంకా చీకటి ఉంటూ ఉండగానే ఆ 4వ జాములో పొందుకున్నట్టు మనం వాక్యంలో చూస్తాం. యేసుప్రభువు వారు ఆ కొండ మీద ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు శిష్యులు ఓడ ఎక్కి బయలుదేరి ఆ దరికి వెళ్తున్నారు. ఆ దరికి వెళ్తున్నప్పుడు వారు అది రాత్రంతా కొనసాగుతుంది ఆ ప్రయాణం. కానీ యేసుప్రభువు వారు వారికి ఏ సమయంలో కనిపించారు? ఆ 4వ జాములో మాత్రమే. ఇలా మనం చెప్పుకుంటూ పోతూ ఉంటే బైబిల్లో మనం చూస్తే ఆ 4వ జాములో దేవుడు అనేకులకు కనిపించారు, అనేకులకు దర్శనాలను ఇచ్చాడు, అనేకులతో మాట్లాడినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉంటాం.
మనకు దేవుడిచ్చిన సమయంలో జాములు అనేవి చాలా ప్రత్యేకమైనవి. ఆ యొక్క 4 జాముల్లో కూడా మొదటి జామేమో మనుషులు తిరిగే సమయం, రెండో జామేమో వ్యభిచారులు తిరిగే సమయం, మూడో జామేమో దురాత్మలు తిరిగే సమయం, 4వ జామేమో దేవుడు దర్శించే, దేవుడు సంచరించే సమయం అది. మనం శిష్యుల జీవితంలో చూసినప్పుడు పేతురు రాత్రంతా కూడా ప్రయాసపడ్డాడంటే చేపలు పట్టడానికి. కానీ ఏ సమయంలో చేపలు అధికంగా అతను పట్టగలిగాడు? యేసుప్రభువు వారు వచ్చి మాట విడుదల చేసినప్పుడు, ఆ 4వ జాములో. అంత మాత్రమే కాదు, యేసుప్రభువు వారు ఆరోహణం అయిపోయిన తర్వాత కూడా మరలా శిష్యులు వలలు పట్టుకొని చేపలు పట్టడానికి వెళ్ళారు. ఆ చేపలు పడుతున్నారు, రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ ఒక్క చేప కూడా పట్టలేదు. మరలా యేసుప్రభువు వారు మరలా 4వ జాములో వారికి కనబడి ప్రత్యక్షమయ్యి మాట సెలవిచ్చినప్పుడు వారు 153 గొప్ప చేపలు వలలో పట్టినట్లు మనం చూడగలుగుతున్నాం. అలా ఎవరైతే ఉదయాన్నే లేస్తారో వారు దేవుని దర్శనాలు పొందుకుంటారు, దేవుని మాటను పొందుకుంటారు, దేవుని ప్రత్యక్షతలను పొందుకుంటారు, దేవుని ప్రత్యేకమైన స్వరం వారు వినగలుగుతారు. మనం ఉదయం నుండి రాత్రి వరకు ఎన్ని ప్రార్థన అంశాల నిమిత్తమైతే దేవుని సన్నిధిలో గోజాడుతామో, ప్రార్థిస్తామో వాటన్నింటికి జవాబులు పొందుకునే సమయం 4వ జాము. అయితే ఇక్కడ ఒక మాట, మనం ఉదయం నుండి రాత్రి వరకు ఎంత ప్రయాసపడ్డా, ఎంత కష్టపడ్డా, ఎంత ప్రయాణాలు చేసినా మరలా ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో కనబడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీ శరీరము గెలుస్తుందా? మీ ఆత్మ గెలుస్తుందా? ఆయన వాక్యంలో ఇందాక చదివాం కదా, ఆయనను జాగ్రత్తగా వెతుకువారు ఆయనను కనుగొంటారంట. జాగ్రత్తగా ఎవరు వెతకగలుగుతారు? పొందుకోవాలన్న ఆశ ఉన్నవారు మాత్రమే వెతకగలుగుతారు. కొంతమంది వ్యక్తులు ఏదైనా కోల్పోతే, ఏదైనా పోగొట్టుకుంటే లైట్ తీసుకుంటారు, లెట్ గో చేస్తారు. ఆ పోనీలే, అది కాకపోతే ఇంకొకటి అని అనుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది వ్యక్తులు చూడండి, అది నాకు చాలా ఇంపార్టెంట్, నాకు అది ఎలాగైనా కావాలి, నేను పోగొట్టుకున్నది ఎలాగైనా సంపాదించుకోవాలన్న పట్టుదల ఉంటుంది చూడండి, వారు జాగ్రత్తగా వెతకగలుగుతారు. ఎవరైతే జాగ్రత్తగా వెతుకుతారో వారు మాత్రం పొందుకోగలుగుతారు. ఈరోజు మీరు దేవుని నుండి ఏదైనా పొందుకోవాలని ఆశపడుతున్నారా? ఏదైనా పోగొట్టుకున్నారా? దేవుని నుండి ఏదైనా సమాధానం కావాలా? దేవుని నుండి ఏదైనా జవాబు పొందుకోవాలనుకుంటున్నారా? అయితే వేకువజామున వెతకండి. వేకువజామున వెతికి విసిగిపోయిన వారు భక్తులు ఎవరూ లేరు, చరిత్రలో లేదు. భక్తులందరూ కూడా వారు ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు జవాబు ఎలా పొందుకున్నారో తెలుసా? ఉదయాన్నే ఆయన సన్నిధిలో గడిపిన వారు. ఎర్లీ అవర్స్లో ఆయనను వెతకడం చాలా ధన్యత. మనం లేచి ఒకరితో మాట్లాడడానికంటే ముందే ఆయనతో మాట్లాడాలి. మనం లేచి ఒకరి స్వరం మన చెవిలో పడక ముందే, వెహికల్ సౌండ్ మన చెవిలో పడక ముందే ఆయన స్వరం మన చెవిలో పడాలి, ఆయన వాక్యం మన చెవిలో పడాలి. మనం ఒకరిని చూడడానికి ముందే మనం ఆయనను చూడాలి. యేసుప్రభువారు మనకు మంచి మాదిరి ఉంచి వెళ్ళారు. యేసుప్రభువారు దేవుడై ఉండి కూడా ఈ లోకంలో ఉన్నంత కాలము ఉదయాన్నే లేచి ఆయన సన్నిధిలో గడిపాడు. రోజంతా ప్రసంగించిన, రోజంతా ప్రయాణాలు చేసిన, రోజంతా అనేకుల కొరకు ప్రార్థించినా కూడా ఆయన మాత్రం 4వ జాములో ప్రార్థించటం మానలేదు. ఆ దేవాది దేవుడే ఉదయాన్నే లేచి ప్రార్థిస్తే మరి మనకింత ఉదయం లేచి ప్రార్థించట అవసరం కదా. అందుకే తీర్మానం తీసుకోండి, ఏ పరిస్థితులు ఎలా ఉన్నా, స్థితిగతులు ఎలా ఉన్నా, ఎంత అలసిపోయినా నేను ఉదయాన్నే లేస్తాను, ఆయన సన్నిధిలో నేను కనబడతాను, ఆయన ముఖ దర్శనం నేను చేసుకుంటాను, నా స్వరం ఆయనకు వినిపిస్తాను, ఆయన స్వరం నేను వింటాను అని తీర్మానించుకోండి. అటు కృపా భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.